హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Mumma టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. ఎప్పటిలాగే మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసాను. ఈ వీడియో కూడా ప్రతి ఒక్క ఫాదర్కి, మదర్కి, బేబీస్ ఉన్న పేరెంట్స్కి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సపోటా ప్యూరీ. బిఫోర్ గోయింగ్ టు దాట్, అసలు సపోటా వల్ల యూజెస్ ఏంటి, అవి మన బేబీస్కి ఏమేమి మేలు చేస్తాయో ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ కాలేదా? సో వెంటనే నా ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీనా? సపోటా, దీన్నే మనం చిక్కు అని కూడా అంటామండి. దీంట్లో నెంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక హై క్యాలరీ ఫ్రూట్ విత్ లో ఫ్యాట్ కంటెంట్ అండ్ ఆల్మోస్ట్ జీరో కొలెస్ట్రాల్. ఇందులో ఇమ్యూనిటీ బూస్టింగ్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయండి. సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇది ఒక సూపర్ ఫ్రూట్. బట్ పిల్లలు, ఎస్పెషల్లీ ఇన్ఫాంట్స్కి ఇవ్వచ్చా అనేది ప్రతి ఒక్క పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయండి. పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వద్దు, అసలు ఈ సపోటా అనేది ఏ ఏజ్లో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఒక లుక్ వేసేద్దాం. ఈ సపోటా అనేది ఇన్ఫాంట్స్కి పెట్టొచ్చా? ఎస్, యూ క్యాన్. సపోటా అనేది సేఫ్ అండి. ఇన్ఫాంట్స్కి 7th మంత్ నుంచి బేబీస్కి ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీ పిల్లలకి సాలిడ్స్ అలవాటు చేశాక ఇది ప్యూరీ రూపంలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అసలు ఈ సపోటా వల్ల పిల్లలకి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్లనే, అంటే పీచు పదార్థం అండి, అది ఉండడం వల్ల డైజెస్టివ్ ట్రీట్ని ఫ్రీ చేసి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. సపోటా అనేది విటమిన్ స్టోర్ రూమ్ లాంటిదండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ B6 ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల మన బేబీస్ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ విటమిన్ ఏ వల్ల ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ B6 వచ్చేసి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది. ఇప్పుడు ప్యూరీ ఎలా చేయాలో చూద్దాం. గుర్తుంచుకోండి, బేబీస్కి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేప్పుడు హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ చేసే వెజల్స్ని ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోటాని 2 ముక్కలుగా కట్ చేసుకుందామండి. కాదండి, మన బేబీస్కి కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు పిల్లలకి తప్పకుండా ఈ ఫ్రూట్ ఇవ్వండి. ఇది ఒక బెస్ట్ హోమ్ రెమెడీ. అందులో ఉన్న సీడ్స్ని నైఫ్ సహాయంతో తీసేద్దాం. సపోటాలోని గుజ్జుని స్పూన్ సహాయంతో తీసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో ఉన్న ఐరన్, కాల్షియం, పొటాషియం, కాపర్, ఈ మినరల్స్ అన్నీ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల బేబీకి సూపర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీని ఇస్తుందండి ఈ ఫ్రూట్. పిల్లలు మలబద్ధకంతో ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా బాధపడుతూ ఉంటారండి. అలాంటప్పుడు ఇది ఒక బెస్ట్ హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. ఎలా అంటే, మీరు ప్యూరీ చేసినప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్, చాలా తక్కువ అండి, అలా సాల్ట్ వేసి వాళ్ళకి పట్టించినప్పుడు ఈ మలబద్ధకం నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మన సూటబుల్ కన్సిస్టెన్సీ కోసం బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యూజింగ్ బ్లెండర్ ఆర్ మిక్సీ తోటి బ్లెండ్ చేసుకోవాలి. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోండి. బిఫోర్ ఫీడింగ్ పిల్లలకు ఇచ్చేప్పుడు సీడ్స్ అనేది తప్పకుండా తీసి ఇవ్వాలి. ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకండి. ఇదనే కాదు, ఏదైనా సరే పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వద్దు. ఓవర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లిమిట్గా ఇవ్వండి.
క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ రా ఫ్రూట్స్ పిల్లలకి ఇచ్చినప్పుడు మౌత్లో ఇచ్చి సెన్సేషన్ అనేది వస్తుంది. సో ఈ ఫ్రూట్ పిల్లలకి చాలా మేలు చేస్తుందండి, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో ఇవ్వండి. అంతే అండి, ఎంతో పోషక విలువలు కలిగిన సపోటా ప్యూరీ రెడీ.